స్క్రీన్ షాట్స్ తీసుకోకూడదు. అంటే మీ మెసేజెస్ డైరెక్ట్గా చదవచ్చా? చదవచ్చు, అది డిలీట్ చేసేసేయాలి. ఓ మై గాడ్. ఓకే, ఆక్యుపేషన్ ఎలాంటి జాబ్లో ఉండేవాళ్ళు కావాలి? ఏంటి అమ్మాయా? మీకు అదుగు అనగనగా ఒక అమ్మాయి రాజు, ఏ జాబ్, రాణి. తన జాబ్ అయినా జాబ్లెస్ అయినా ఏదన్నా ఓకే నాకు. ఓ నాకు అలాంటి స్పెసిఫికేషన్స్ ఏం లేవు. ఓ ఓకే. హాబీస్? హాబీస్ తన హాబీస్ నాకేంటి, తన ఏ హాబీస్ ఉంటే అది. ఎనీథింగ్ ఇస్ ఓకే. తనకి ఏ హాబీస్ ఉన్నా షీ కెన్ ఫాలో అవర్ హాబీస్. అంటే ఇఫ్ షీ హ్యాస్ లైక్ మధ్య మధ్యలో ఎప్పుడైనా చిన్న మర్డర్లు చేయడం అలాంటి నాకు ఓకే, అది హైడ్ చేస్తే చాలు, పోలీస్ కేసు కాకుండా చూసుకుంటే చాలు. ఓకే. పాస్ట్ స్టోరీస్, బ్రేకప్స్? ఆ 3.5 కాకుండా 4 ఉంటే చాలు. అలా మధ్యలో వదిలేస్తే నాకు ప్రాబ్లం. ఐదర్ 3 అన్నా 4 అన్నా. 3.5, 3.25 బ్రేకప్స్ అలా వద్దు మనకి. ఓకే. ఒరే బుల్రాజు, నువ్వు ఎక్కడో ఒక దగ్గర కూర్చోరా ప్లీజ్. సిచువేషన్షిప్ కూడా కౌంట్ చేయాలి కదా. అది 3.5, ఇది నాట్ ఇటు అటు, అది మధ్యలో ఉంది. సిచువేషన్షిప్ కూడా ఒక వర్డ్ ఉంది కదా. అసలు ఆ షిప్ నేను ఎక్క. మనీ హ్యాండ్లింగ్? మ్యాన్ హ్యాండ్లింగ్ చేయకపోతే చాలు నాకు, మనీ హ్యాండ్లింగ్ ఓకే. ఓకే. షాపింగ్ టైం? షాపింగ్ టైం నన్ను తీసుకెళ్లకుండా ఎంత షాపింగ్ చేసుకున్నా ఓకే నాకు. నో, మిమ్మల్ని కూడా తీసుకెళ్తాం అంటున్నారు. అదొకటే కొంచెం కష్టం. మినిమం 7.5 hours పడుతుంది షాపింగ్. అసలు నేను నా కోసమే నేను షాపింగ్ చేయను. సో ఓకే. అపాలజీ, అడ్జస్ట్మెంట్? అన్ని అపాలజీస్ చెప్పేస్తాను నేను. ఎలా చెప్తుంటారు? సారీ ఇమీడియట్గా ఫస్ట్ స్టారీ. అంటే మార్నింగ్, ఎందుకంటే ఇప్పుడు మనం 4 hours ఆర్గ్యుమెంట్ చేసినా అటు తిరిగి ఇటు తిరిగి లాస్ట్కి మళ్ళీ సారీ దగ్గరికి వస్తాం. ఆ సారీతో ఏదో ఫస్ట్ స్టెప్లో స్టార్ట్ చేసేస్తే ఆ 4 hours టైం మిగులుద్ది మనకి. వెరీ గుడ్ థాట్, కంగ్రాచులేషన్స్. ఇప్పుడు 4 hours మనం ఆర్గ్యుమెంట్ చేసినా ఆ సారీ అవాయిడ్ చేయలేం కదా. అసలు బెస్ట్ ఏంటో తెలుసా? మార్నింగ్ లేచినప్పుడు గుడ్ మార్నింగ్ కాకుండా సారీ టెస్ట్ అయిపోతుంది. రోజుకి ఎన్ని సారీలు చెప్తే అంత పీస్. బెస్ట్. యు నో వై? యా, బికాజ్ ద వైఫ్ ఇస్ ఆల్వేస్ రైట్. ఇది నిజమా? ఇది కరెక్టా బాయ్స్? ఇది ఎక్కడ పాత థాట్స్ అండి. లేదు, ఇది పాత థాట్ లేదు, కొత్త థాట్ లేదు. నిరంజన్ గారు కూడా అదే చెప్తారు. ఓ నిరంజన్ గారు వచ్చారా? వామ్మో సార్, మీరు ఏంటి సార్ ఎక్కడ పడితే అక్కడ ఫాలో అవుతున్నారు? ఈ రోజు కూడా మంది పాట ఉంది ఆదిత్య మ్యూజిక్ది. ఓహో, ఒకసారి నిరంజన్ గారికి ఓవేసుకోండి అందరూ. మా ప్రమోషన్ ఈవెంట్ కొత్త స్టార్ ఆదిత్య మ్యూజిక్ నిరంజన్ గారు. ఓకే. అండ్ అలాగే ఈ సినిమాకి కో రైటర్ చిన్మయ్య గారు ఇక్కడే ఉన్నారు. చిన్మయ్య గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. అండ్ అలాగే తనకి కంపెనీ ఇవ్వడానికి మంచి సింగర్, ఈ సినిమాలో క్యారెక్టర్ చేసిన సమీరా భరద్వాజ్ని కూడా వేదిక మీదకి. అల్లాడిపోతున్నానమ్మా.